నవీన్ యాదవ్ అన్న ఇంత ముందుకు 2014లో కానీ 2018లో కానీ కంటెస్టెడ్ చేసిన క్యాండిడేట్ కాబట్టి అరే 2 సార్లు చేసి ఓడిపోయింది కాబట్టి ఈసారి అయినా గెలిపిద్దామనే ఒక సంకల్పం ఉందన్న ప్రజలలో. ఓకే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ మాగంటి సునీత గోపినాథ్ ఆమెకు సంబంధించి సానుభూతి ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటుంది. ఏమంటారు అన్న సానుభూతి ఓట్లు అని అంటే మనకు మెదక్లో కూడా ఆ టైంలో కూడా అప్పుడు కూడా ఇది మధ్యంతర ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైందన్న అక్కడ కూడా సానుభూతి పరంగా ఎగ్జాక్ట్లీ సో ఆ టైంలో కూడా సానుభూతి పరంగా ఓట్లు మనం కొట్టుకుందామనే ఉద్దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కూడా వేసింది. సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చేద్దామనే దృక్పథంతో ఉన్నారన్న. కాకపోతే ఏంటంటే ప్రజలు ఈసారి వర్రు వాత పెట్టి కర్రు కాపుతో కాల్చుదామనే ఉద్దేశంలో ఉన్నారన్న. ఎందుకనంటే ఇంతకుముందుకు ఏంటంటే గడిల పాలన మనకు తెలిసిన విషయమే. ఆ రోజు కూడా మన తీన్మార్ మల్లన్న గొప్పగా ఆ విధంగా మనకి అంటే కొట్లాడింది కాబట్టి మనకు ప్రజాపాలన మనకు వచ్చిందన్న. ఇప్పటికి కూడా ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ గడిల పాలన రావద్దనే ఉద్దేశంతో నవీన్ యాదవ్ అన్న ఒక విద్యావంతుడు, మంచిగా చదువుకున్న వ్యక్తి, తను ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్ చదివాడు కాబట్టి యువత మరీ ముఖ్యంగా అన్న యువత ఏందనంటే నవీన్ అన్న వైపే మేమందరము ఉన్నామన్నా. ఇంకొకటి అన్న జూబ్లీహిల్స్లో ఏంటంటే మరీ ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరెస్ట్గా ఉందన్న. ఇది జూబ్లీహిల్స్ అంటే మన హైదరాబాద్కు ఒక గుండెకాయ లాంటిది అన్న. ఇక్కడే ఫిలిం స్టార్స్, ఇక్కడే హైలీ ప్రొఫైల్ ఉంటారన్న. దానికి తోడు స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయన్న. ఇక్కడ రహమత్ నగర్కి వెళ్తే కూడా చాలా స్లమ్ ఏరియాలు అన్న. అక్కడికి వర్షాకాలం వస్తాను ఇప్పటికి కూడా వాటర్ వర్షాకాలంలో మోకాల దాకా నీళ్ళు వస్తాయన్న. ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీ పోదామంటే చాలా డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లం ఉందన్న. కాకపోతే మా అందరికి ఏంటంటే ఒక విశ్వాసం ఉందన్న, నవీన్ యాదవ్ అన్న గెలిస్తే మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా రెక్టిఫై అవుతుంది. ఎందుకంటే అన్న ఒక ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్ కాబట్టి ఈ యొక్క గలీలను కూడా ఒక రీమోడిఫై చేస్తాడన్న భరోసా మాకు ఉందన్న. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ చాలా వరస్ట్ ఉందన్న. ట్రాఫిక్ కూడా అన్న వస్తే మాకు ట్రాఫిక్ కష్టాలన్నీ తీరుతాయని మాకు ఒక నమ్మకం ఉందన్న. మేము మరీ నిరుద్యోగులం కాబట్టి మా అందరికీ నిరుద్యోగులకు ఒక మంచి ఉపాధి కల్పిస్తాడనే భరోసా ఉందన్న. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు నవీన్ యాదవ్ అంటే రౌడీ సీట్ అని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని ఏమంటారు, పబ్లిక్ ఎట్లా తీసుకుంటున్నారు అన్న? పబ్లిక్ అని అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయిందన్న, మేము టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలవకపోవడం కష్టమవుతుంది. అదేవిధంగా వీళ్ళ మీద మనం బురద చల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు బురద చల్లుతురన్న. మేమేందనంటే మేము ఒక బీసీ బిడ్డ జనంగా మీరు ఏమనుకుంటున్నారు? సాధారణ జనంగా అంటన్నా బీసీ బిడ్డకి ఏ పార్టీ కూడా, ఏ జాతీయ పార్టీ కానీ ఏ రాష్ట్ర పార్టీ కానీ బీసీ బిడ్డకి టికెట్ ఇవ్వలేదన్న. మేమందరం బీసీ కాబట్టి బీసీ బిడ్డకి టికెట్ ఇస్తే నువ్వు బీసీ బిడ్డకి గెలిపిస్తావా లేకపోతే నువ్వు బురద చల్లుతావా? అది కేటీఆర్కే మేము ఆయన విఘ్నతకే మేము వదిలేస్తున్నామన్నా. బీసీ నినాదం పనిచేస్తుందా? బీసీ నినాదం పనిచేస్తుందా అని అంటన్నా, బీసీ నినాదం పని చేయాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు గడిల పాలన పోయి ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు బీసీ బిడ్డ కాబట్టి బీసీ బిడ్డని గెలిపించుకుంటే మన బీసీల గురించి అసెంబ్లీలో మాట్లాడే ఒక ధైర్యం ఉంటుందన్న మా అందరికీ.